కానీ వ్యాక్సిన్ ఇవాళ కోవాక్సిన్ తోటి సడన్గా హార్ట్ అటాక్స్ వచ్చి ఎంతోమంది చనిపోతున్నారు అనేది వార్తలు వస్తూ ఉన్నాయి. ఏ కంపెనీలు అయితే ప్రజలు మోసం చేసినాయో వాళ్ళని పరోక్షంగా ఎలక్టోరల్ బాండ్స్ కింద కొన్ని వేల కోట్ల రూపాయలు ఆ బాండ్స్ రూపాన తీసుకొని ప్రపంచంలోనే 10 సంవత్సరాలలో అత్యంత ధనికవంతమైన పార్టీ ఎదిగిందనంటే అది బీజేపీ పార్టీ. ఒక రీజనల్ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ నినాదంతో అధికారానికి వచ్చినాక 3వ అత్యంత సంపన్న పార్టీగా ఎదిగినది. అందుకే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా తెలంగాణకి ఇచ్చింది గాడిద గుడ్డే. తెలంగాణకి ఇచ్చింది ఏమీ లేదు. తెలంగాణ కొత్త ఐఐటి రాలే, ఐఐఎం రాలే, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రాలే, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాలే. సింగరేణికున్న మైన్స్ ను కూడా ప్రైవేటీకరణ చేస్తాను కొరకు ప్లాన్ చేస్తున్నది నరేంద్ర మోదీ ప్రభుత్వం. తన సంపాదించుకున్న అక్రమ ఆస్తిని కాపాడడానికి కొరకై వీళ్ళకి బిడ్డని విడిపించుకోవడానికి కొరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అడుగులు మడుగులొత్తు పనిచేస్తున్నాడు. మోదీ సంకనాకి బతికినది ఆయన భాషను చెప్పాలంటే ఆ పని చేస్తూ వచ్చినాడు. నరేంద్ర మోదీ గారేమో ఇక్కడ కాంగ్రెస్ ని దెబ్బకొట్టడానికి కొరకు పరోక్షంగా బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకున్నాడు. ఇవాళ రేపు జరగబోయే ఎన్నికలలో దొంగచాటుగా దెబ్బతీయడానికి ఒక్కొక్కరు వచ్చి ఓడించే సత్తా లేదు కాబట్టి ఇద్దరు కలిసి ఓడించడానికి కొరకై జతకట్టుకొని కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. ఆఖరికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తానని కూడా పథకం రచించుకొని ఢిల్లీ పోలీసులను తీసుకొచ్చుకొని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ఫేక్ వీడియోని మాట్లాడుతూ మళ్ళీ ఎన్ని ఫేక్ వీడియోలు పెట్టి చేసినా వాళ్ళపైన ఎలాంటి చర్యలు లేవు. ప్రధానమంత్రి అయ్యుండి మేనిఫెస్టోలో ఎక్కడ లేని దాన్ని ముస్లింలకు రిజర్వేషన్, మతపర రిజర్వేషన్స్ అని చెప్పి మాట్లాడుతున్న వ్యక్తి మళ్ళీ అతనంతా పచ్చి అబద్ధం మాట్లాడినపై ఎందుకు కేసులు జరగట్లే? నరేంద్ర మోదీ గారి పైన కానీ అమిత్ షా పైన కానీ కేసీఆర్ గారి పైన ఎందుకు కేసులు పెట్టట్లేదు? కానీ అందుకే దీని నిదర్శనం ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి కాంగ్రెస్ పార్టీని దెబ్బగొట్టే ప్రయత్నం. అబ్కీ బార్ 400 పార్ అంటే ఈ 400 సీట్లు వస్తే వాళ్ళ పార్టీ ఎంపీ అనంత్ హెగ్డే చెప్పినట్టుగా 400 సీట్లు మాకు కావాలి రాజ్యాంగాన్ని మార్చడానికి కొరకు. 400 సీట్లే కాకుండా 2/3 మెజార్టీ రాష్ట్రాలలో అధికారం ఉండడానికి కొరకై ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలని 8 ప్రభుత్వాలను కూలదోసినారు. తెలంగాణలో కూడా ప్రజా పరిపాలన కొనసాగిస్తూ 4 నెలల లోపనే ప్రజలు విస్మయం చెందేటట్టుగా పరిపాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర జరుగుతూ ఉన్నది. వాళ్ళు విస్మయం చెందుతూ ఉన్నారు. ఏ అనుభవం లేదనుకున్నాం, ఎట్లా పరిపాలిస్తున్నాడు, ఎలాంటి అవినీతికి తావు లేకుండా పనిచేస్తున్నాడు. ఇవాళ దేశంలో తెలంగాణ మోడల్ అంటూ సృష్టించినాడు. ఒక్కడే ప్రచారం చేస్తూ ఉన్నాడు. తనను ఎదుర్కొనే శక్తి లేక బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పదే చెప్తూ వస్తున్నాయి. ఎన్నికలైన వెంటనే ప్రభుత్వం గోలగొట్టేస్తాం, పడిపోతుందని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఎంతసేపు ఉంది టైం? అయిందా? చెప్పలే మీరు? ఓకే యా దెన్ ఇన్ 1 minute ఐ సబ్మిట్ అప్. 1 minute ఐ సబ్మిట్ అప్. సో అదే మీరు టైం చూస్తలేకండి. సో అంటే దిస్ ఈజ్ ది ప్రాబ్లం. మీద పొలిటీషియన్ పిలిస్తే మీకు మైక్ ఇచ్చేస్తే గంటల కొద్దైనా మాట్లాడగలుగుతాం. అందుకే మీరు బెల్ పెట్టుకుని కొడితే తెలుస్తుంది ఫర్. బట్ ఐ థింక్ ఐ ప్రెటీ మచ్ కవర్డ్. సో అల్టిమేట్గా 1 లాస్ట్ వర్డ్ చేసి ముగిస్తాను. సో ఇది బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి 10 సంవత్సరాల దుర్మార్గ పరిపాలన ఒకెత్తు అవుతే 4 నెలల్లోనే ప్రజా పరిపాలన స్థాపించి కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేపు దేశంలో కూడా ఈ మార్పు రావాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో మొదలైన మార్పు దేశంలో కొనసాగించాలి. ఒకే మాట చెప్పాలంటే ఈ మధ్యన టీవీలలో ప్రతి చోట వస్తూ ఉంది మోదీకి గ్యారంటీ అని. మోదీకి గ్యారంటీ అంటే పెట్రోల్ డీజిల్ 170 రూపాయలకు పెంచడం, మోదీకి గ్యారంటీ వంట గ్యాస్ పెంచడం, మోదీకి గ్యారంటీ అంటే ఉప్పు సప్పు బియ్యాన్ని నూనె పెంచడం. ఆఖరికి ఒక మాట చెప్పాలంటే మోదీకి గ్యారంటీ ఫిర్సే ధోకా దేనేకి వారంటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మోదీ ఎస్పీ గారు. చాలా ఎలాబొరేట్గా మీరు చెప్పారు. తర్వాత మా మీడియా మిత్రులు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు. మా మిత్రులకు మనవి ఏంటంటే మిమ్మల్ని అందరి పేర్లతో నేను చెప్పగలను, కానీ మీరే సెల్ఫ్ ఇంట్రడ్యూస్ చేసుకొని క్వశ్చన్ అడిగితే బాగుంటుందని నా అభిప్రాయం. స్టార్ట్ చేయండి మిత్రమా. అలా ప్రతాప్ ఎన్టీవీ.
ఇప్పుడు మీరు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్తున్నారు. ఇప్పటికే ఎన్డీఏకు అంటే నిన్న మోడీ కూడా చెప్పాడు, మాకు 360 సీట్లు ఉన్న ఎన్డీఏ కూటమికి, అంటే బయట నుంచి పక్షాలతో కలుపుకుంటే దాదాపు 400 సీట్లు ఉన్నాయి. ఇప్పటికే 400 సీట్లు ఉన్నా మేము అలాంటిది ఏం చేయలేదు, కాకపోతే వారికి నేరుగా మా మీద ఎదుర్కొనే శక్తి లేక దుష్ప్రచారం చేస్తున్నారు మా పైన అని చెప్పేసి మోడీ నిన్న కామెంట్ చేశారు. వాళ్ళు చెప్పే దాంట్లో ఎక్కడ కూడా నిజం లేదు. 2/3 మెజారిటీ వాళ్ళకే ఉండాలి. తనకు మద్దతు ఇచ్చే పార్టీలు ఏవి కూడా రాజ్యాంగాన్ని మార్చడానికి ఒప్పుకోవు. కాబట్టి అతను చెప్పే దాంట్లో నిజం లేదన్నది ఒకటి. రెండో విషయం, ఎక్కడ కూడా రిజర్వేషన్స్ రద్దు చేస్తామని అంటే రిజర్వేషన్ కొనసాగిస్తామని చెప్పట్లేదు. మేము రిజర్వేషన్స్కి వ్యతిరేకం కాదంటున్నాడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడేది, కానీ బీజేపీ నాయకుడు మాట్లాడేది వీఆర్ నాట్ అగెనిస్ట్ రిజర్వేషన్స్ అంటున్నారు. సో నువ్వు పరోక్షంగానే ప్రభుత్వ సంస్థలైన బిహెచ్ఈఎల్ నుంచి తోడుకొని ఎల్ఐసి మిగతావన్నిటి కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు. ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తూ ఉన్నాయి. ప్రభుత్వ పరంగా యూనివర్సిటీస్ కానీ హాస్పిటల్స్కి రావట్లేదు. ప్రభుత్వ రంగ సంస్థలని బలోపేతం చేయట్లేదు. డిఆర్డిఎల్ కాడికి వెళ్ళి మిగతా నమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో వీటినేమో ఇండైరెక్ట్గా రిమూవింగ్ ఆఫ్ రిజర్వేషన్స్ ఒకటి, డైరెక్ట్గా భారత రాజ్యాంగాన్ని అతను మోదీ పార్లమెంట్ కట్టింది. మీరు చూస్తే ఎంత దుర్మార్గంగా ఎంత ఫాల్తూ కనపడుతుంటే బిల్డింగ్ మీకు ప్రతిదీ తీన్మూర్తి భవన్ కూడా మార్చేసి అది ప్రధానమంత్రి స్మారక చిహ్నంగా అది పెట్టినాడు. అంటే ఎవ్రీథింగ్ ఈ వాంటెడ్ టు చేంజ్ అండ్ పుట్ ఓన్లీ హిజ్ నేమ్. అట్లాగే రాజ్యాంగాన్ని కూడా అతను మార్చాలని, నెహ్రూ కాంగ్రెస్ హయాంలో రాజ్యాంగం ఉండొద్దు మార్చాలనేది వాళ్ళ ఎన్నో విషయాలు ఉన్నాయి. 2016, 17 పాంచజన్య అండ్ ఆర్ఎస్ఎస్ పత్రికలు కూడా లేక బీజేపీ పార్టీ ఎంపీలు పదే చెప్తూ వచ్చినారు. 15, 17 డిఫరెంట్ వ్యాసాలలో కూడా వచ్చినాయి. వాళ్ళ వ్యూహం అంతా కూడా రాజ్యాంగాన్ని మార్చి ఈ రిజర్వేషన్స్ని పునఃపరిశీలించాలి, రద్దు చేయాలనేదే పదే ఆర్ఎస్ఎస్ చెప్తా ఉంది, వాళ్ళ నాయకులు చెప్తా ఉన్నారు. మోదీ గారు డిఫెన్స్లో పడి ఎక్స్పోజ్ అయ్యింది కాబట్టి ఆ మాట మాట్లాడుతున్నాడు. ఇప్పటికెక్కడ కూడా అతను చెప్పట్లే ఈ రిజర్వేషన్స్ వ్యతిరేకం కాదంటుంది తప్ప రిజర్వేషన్స్ని మేము పొడిగిస్తాము లేక జనాభా కాస్ట్ సెన్సస్ కొనసాగించి దేశంలో ఉన్న ఎంతమంది జనాభా ఉన్నారు, ఎవరికి ఎంత తక్కువ ఇవ్వాలనే దానిపైన జనాభా ప్రాతిపదిక కొనసాగిస్తామని చెప్పి ఎక్కడ మోదీ చెప్పట్లేదు. నేను అశోక్ ఫ్రమ్ TV9. మీ ప్రభుత్వం వచ్చి 4 నెలలు కాలేదు, కానీ అప్పుడే ఆర్ఆర్ ట్యాక్స్ అని మొదలు పెట్టారని చెప్పి నిన్న ప్రధాని TV9 డిబేట్లో చెప్పడం జరిగింది. కమిషన్ల తెలంగాణ మొదలైంది అనేది ఆయన వాదన. మోదీ గారి యొక్క స్టైల్ ఏంటంటే అటాక్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ డిఫెన్స్ అని. అంటే తన పైన ఆరోపణలు లేక తన అవినీతిని బయట పెట్టే ముందే దాన్ని ఎదురుదాడి చేస్తామంటారు, ఎదురుదాడిలాగా. సో మోదీ ట్యాక్స్ ఇప్పుడు దేశం నడుస్తుంది, మోదీ ట్యాక్స్ జిఎస్టీ కింద ఎన్ని లక్షల కోట్లు వసూలు చేస్తున్నాడు. మోదీ ట్యాక్స్ తోటి పరోక్షంగా అదానీ ట్యాక్స్ వస్తుంది, అంబానీ ట్యాక్స్లు ఉంటాయి. సో మోదీ ట్యాక్స్ కింద ఎన్ని ఇప్పుడు రోడ్ ట్యాక్స్ పెరిగినది, గ్యాస్ సిలిండర్ ధర పెరిగినది, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగినది. ఇవన్నీ కూడా ట్యాక్సుల రూపాన కలెక్ట్ చేసి ఎవరికి ఇస్తున్నాడు? 21 పారిశ్రామికవేత్తలకి అందజేస్తున్నాడు. సో దట్ ఈస్ కాల్డ్ మోడీ ట్యాక్స్. ఎలక్టోరల్ బాండ్స్ కింద ఇండైరెక్ట్గా